గురువారం గురుదేవుళ్ళకి ఇష్టమైనటువంటి ఈ వారం రోజున షిరిడీ సాయిబాబా వారి పాద సన్నిధిలో ఈ రోజు నుంచి వారం రోజుల సప్తాహంగా అమ్మవారి పురాణ ప్రవచనం వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర ఈ రోజు నుంచి వారం రోజుల సప్తాహంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అమ్మవారు అంటే ఏదో పుట్టింది పెరిగింది గుండె ప్రవేశమైందని మాత్రమే అందరికీ తెలుసును. కానీ ఈ వారం రోజుల్లో మన నేటి సమాజానికి వాసవీదేవి చెప్పినటువంటి జీవిత సత్యాలు, అలాగే మనుషులు దుష్ట ప్రవర్తన నుంచి సన్మార్గంలోకి రావడానికి కలిగేటువంటి కొన్ని అంశాలు ఆ వాసవి మాత ఏ విధంగా ఆచరించి చూపించింది అనేటువంటి విషయాలు ఈ 7 రోజుల పురాణ ప్రవచనంలో అమ్మవారి జీవిత చరిత్రతో పాటుగా ఆమె చెప్పినటువంటి సందేశాలను కూడా ఇక్కడ వివరించడానికి సిద్ధంగా జరుగుతుంది. అమ్మవారు ప్రప్రథమ సత్యాగ్రహ స్వరూపిణి. కలియుగంలో సత్యాగ్రహం అంటే ఆ వాసవి కన్యకా పరమేశ్వరి ద్వారానే ఈ ప్రపంచానికి తెలిసింది. వాసవి తర్వాత ఈ సత్యాగ్రహాన్ని పాటించి గౌతమ బుద్ధుడు, అలాగనే మెహర్ బాబా, ఇంకా షిరిడీ సాయిబాబా ఇలాంటి అనేక మంది మహానుభావులు ఈ సత్యాగ్రహం అనేటువంటిది వాళ్ళు కూడా అమ్మవారి మార్గాన్ని అనుసరించి వాళ్ళంతా విజయవంతమైనారు. అలాంటి మనుషుల్లో పరివర్తన చెందాలి, దుష్టత్వం నుంచి సన్మార్గంలోకి ఏ విధంగా రావాలి అనేటువంటిది అమ్మవారు ఆచరించి బోధించింది. బోధించడం వేరు, ఆచరించి బోధించడం వేరు. వాసవి ఇప్పటికీ అగ్నిగుండ ప్రవేశం చేసి 1005 సంవత్సరాలు అయింది. అయినా ప్రతి చిన్న పెద్ద గ్రామాల్లో అమ్మవారి దేవాలయాలు కట్టి అమ్మవారిని పూజిస్తున్నామంటే ఈ సమాజానికి, ఈ నేటి సమాజానికి అమ్మవారు చెప్పేటువంటి ధర్మాలే ఆదర్శం. ఆ అమ్మవారు చెప్పిన అహింస అనేటువంటి ధర్మం చాలా ముఖ్యమైనటువంటిది. ఒక నిరంకుశుడైనటువంటి రాజుని అతన్ని హతమార్చడం కాదు, పరివర్తన చెందించి సన్మార్గంలోకి రప్పించగలిగి చివరికి అతను జ్ఞాన మోక్ష మార్గాలకి వెళ్ళాడు అంటే అందుకు కారణం కన్యకా పరమేశ్వరం వారి సత్యాగ్రహ అహింస సిద్ధాంతమే ఇందులో ఉన్నటువంటి విశేషం. ఈ విధంగా ఈ రోజున నుంచి మొదలుకొని 7 రోజుల పాటు సప్తాహంగా రోజు సాయంత్రం 6 గంటలకి ఈ జ్ఞాన షిరిడీ సాయిబాబా దేవాలయంలో ఈ ప్రవచనం జరుగుతుంది. పిల్లలు పెద్దలు అందరూ సకుటుంబంగా వచ్చి అమ్మవారి చరిత్ర వినాలి. జ్ఞాన విషయాలు కానీ, దేవతా విషయాలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ పెద్దలకు ఆల్రెడీ తెలుసును, కానీ పిల్లలు తెలుసుకోవాలి. మీరంతా సకుటుంబంగా వచ్చి అమ్మవారి చరిత్ర ఈ 7 రోజుల పాటు విని మీరు ధన్యులై మమ్మల్ని ధన్యులు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ఏలూరు నా పేరు వేముల హజరత్ గుప్తా. వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్కి అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డాను. నా పదవీకాలం జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ సంవత్సరం సద్భావన అనేటువంటి ఒక పిలిపిచ్చి, అలాగే సంస్కృతి అని ఏ కార్యక్రమాలు చేయాలి అనే దానికి ఒక ప్రతీకగా 10 కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. చివరిలో ఇన్వైట్ వాసవి మాత టు యువర్ హోమ్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాన్ని ఇవాళ ఇక్కడ వాసి క్లబ్ వనిత వారు చాలా ప్రస్ఫుటంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దాంట్లో పాండిత్యం కలిగిన వ్యక్తులతోటి ఇక్కడ ప్రవచనాలు కూడా పెట్టడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. జై వాసవి, జై జై వాసవి. నా పేరు అరుణ, వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మేము వాసవి మాత జీవిత చరిత్ర గురించి మొత్తం ఏలూరు ప్రజలందరికీ తెలియజేయడం కోసం మేము ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమం వారం రోజులు. ఈ కార్యక్రమం మన పాత శివాలయం పక్కన శ్రీ సాయి జ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం వారం రోజులు శ్రీ వేమ సుబ్రహ్మణ్య గుప్తా గారు బెంగళూరు వారిచే ఈ కార్యక్రమం మేము నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన భక్తులు అమ్మవారి జీవిత చరిత్ర తెలుసుకుని అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందాలని మేము ఏలూరు నగర ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఇలా నిర్వర్తించడం జరిగింది. అలాగే చాలామంది ప్రముఖులు మనకి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన హజరత్ గుప్తా గారు, అలాగే పత్తి విశ్వనాథ్ కుమార్ గారు, అలాగే అంబికా రాజా గారు,
మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి మమ్మల్ని చాలా ఆనందపరిచారు. చాలా థ్యాంక్స్ అండి. జై వాసవి. నా పేరు వసంత అండి. నేను వాసవి వంతా క్లబ్కి సెక్రటరీగా చేస్తున్నాను. మా వయస్సులో కులదేవత వాసవి అమ్మవారి జీవిత చరిత్రని వారం రోజులు సప్తాహంగా మేము చెప్పడానికి మా క్లబ్ తరపున ప్రయత్నం చేస్తున్నామండి. మా కులదేవత గురించి మా పెద్దలందరికీ తెలుసు, కానీ పిల్లలకి చాలా మందికి తెలియదండి. యువజనులందరూ ఈ సెలవుల్లో ఇది ఒక కార్యక్రమంగా తెలుసుకొని నేర్చుకుని మన కులదేవత గురించి తెలుసుకుంటే బాగుంటుందని మేము ఈ ప్రోగ్రామ్ సెలవుల్లో మొదలుపెట్టామండి. అందరూ వచ్చి హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి.